హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ బాస్' పార్ట్ 40. ఆ మాటతో ఎవరెస్ట్‌ని అందుకున్నంత ఆనందంగా పొంగిపోయారు శాంతి, చంద్రశేఖర్. కానీ కొన్ని పొగడ్తలు లాభాన్ని ఆశించడానికి వెలువడతాయని వాళ్ళకప్పుడు అర్థం కాలేదు. వయసు, బుద్ధి అని ఎలాంటి భేదం లేకుండా అందరితో మాటలు కలిపి అందరికీ నచ్చచెప్పగలిగే సామర్థ్యాన్ని అలవాటు చేసుకున్న ఆద్యకి మాత్రం ఆ వ్యక్తి నవ్వు వెనుక ఏదో ఆలోచన, మాటల వెనుక ఏదో రహస్యం, చూపులు వెనుక ఏదో పథకం కనిపించాయి. అతని వంక వింతగా చూస్తూ శాంతితో పాటు లోపలికి వెళ్ళింది. వెళ్ళ వెళ్ళగానే ఆవిడతో ఆ రోజు జరిగిన విషయాలన్నిటినీ పూసగుచ్చినట్టు వివరించింది ఆద్య. చీకటి పడుతూ ఉండగా సురేష్‌ని పంపించేసి లోపలికి నడిచారు చంద్రశేఖర్. చాలా సంతోషంగా ఉన్నారు ఆ రోజు. సురేష్ వెళ్ళిపోవటం, చంద్రశేఖర్ సంతోషంగా ఉండడంతో ఆమె ఆలోచన తప్పేమో అనుకుంది ఆద్య. రోజులు గడుస్తున్నాయి. సురేష్ దాదాపుగా వారంలో ఒక్కసారైనా చంద్రశేఖర్‌ని కలవడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు ఇంటికి రావడం, ఆద్యని పలకరించడం కూడా పొరపాటయ్యింది. రాను రాను ఆద్య కూడా ఆయనకి కాస్త దగ్గరయింది. 6 నెలలు గడిచాయి. సురేష్ ఒకరోజు ఇంటికొచ్చాడు. చంద్రశేఖర్‌తో ఏదో మాట్లాడ్డాడు. అది చాలా ఆలోచితంగా అనిపించింది ఆయనకి. సురేష్ వెళ్ళిపోగానే గదిలోకి వెళ్ళి శాంతిని పిలిచారు. ఏంటండి అని గదిలోకి వస్తూనే విసుగ్గా అన్నారావిడ. అబ్బా! అంత విసుగెందుకు శాంతి? అసలే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామంటే నువ్వు రుసరుసలాడుతూ ఉంటావేంటి? అన్నారు ఆయన మరింత చిరాగ్గా. ముఖ్యమైన విషయం అనగానే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏంటండి అంది ఆవిడ ఆయన పక్కన కూర్చుంటూ. అమ్ములొచ్చిందా అని అడిగారు నెమ్మదిగా. ఇంకా లేదు, వచ్చేస్తూ ఉంటుంది. ఏ దాంతో ఏమైనా మాట్లాడాలా అంది. లేదు శాంతి, నీతోనే దాని గురించి మాట్లాడాలి అన్నారు. ఆ మాటతో కళ్ళు చిన్నవి చేస్తూ ఏమైందండి? ఏదోలా మాట్లాడుతున్నారు అని అడిగింది ఆశ్చర్యంగా. ఏం లేదు శాంతి. సురేష్ ఆద్య పెళ్లి గురించి ప్రస్తావించాడు అంటూ క్షణం ఆగారు ఆయన. ఆద్య పెళ్ళా? దానికి ఇప్పుడు పెళ్ళేంటండి అని వింతగా అడిగింది శాంతి. నేను అదే ఆలోచించాను కానీ అతను చెప్తుంటే నాకు మంచి సంబంధం అనిపించింది అని అన్నారు ఆయన. ఆయన మాటలతో ఒక్కసారిగా నోరు తెరిచారు ఆవిడ. ఎంత మంచి సంబంధమైనా ఏంటండి, అది ఇంకా చిన్నపిల్లే కదా. పైగా ఒకానొక కూతురు బాగా చదువుకుంటుంది. మనకది తప్ప ఎవరున్నారండి? పట్టుమని 18 ఏళ్ళు కూడా లేవు. మీరెలా అలా మాట్లాడగలుగుతున్నారు? కళ్ళల్లో నీళ్లు నిండుతూ ఉండగా అని అంది శాంతి. ఆమె భుజం మీద చెయ్యేసి దగ్గరికి అదుముకున్నాడు. ఊరుకో శాంతి, ఇప్పుడు నేనేమన్నానని అంత బాధపడుతున్నావు? ఒక్క కూతురే అయినా ఏదో ఒక రోజు పెళ్లి చేయటం తప్పదు కదా. పైగా పెళ్ళికొడుకు ఎవరో కాదు, మన సురేష్ కొడుకే అంటూ ఆమె ముఖంలోకి చూశాడు. అంటే మీరు నిర్ణయం తీసుకున్నారా అని అడిగింది బాధతో ఎర్రబడిన కళ్ళతో. నిర్ణయం తీసుకోలేదు కానీ ఎందుకు తీసుకోకూడదు అనిపిస్తుంది శాంతి. ఏదో ఒకరోజు పెళ్లి చేయటమే కదా. మన అదృష్టం కొద్దీ మన అమ్ము బంగారం. ఇంకెలాంటి ప్రమాదం జరగదు. త్వరగానే మనకు మంచి సంబంధం వచ్చింది. ఇప్పుడు పెళ్లి చేస్తే ఓ పనైపోతుంది కదా అని అన్నాడు సూటిగానే. ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది శాంతి. కాసేపటి వరకు తేరుకోలేదు. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకేనా అర్థమవుతుందా? ఎప్పుడో ఏదో అవుతుందని ఇప్పుడే దాని గొంతు కోసేస్తారా? అని అడిగింది ఇంకా భరించలేక బోరున ఏడుస్తూ శాంతి. ఏదో అది నీ ఒక్కదానికే కూతురన్నట్లు మాట్లాడతావేంటి? నేను దాని తండ్రిని. ఏం చేసినా దాని బాగు కోసమే చేస్తా కానీ దాని నాశనం కోరి చేస్తానా? సురేషు, రాధిక మనకు బాగా తెలిసిన వాళ్ళు. మంచి కుటుంబం. పైగా ఒక్కడే కొడుకు. ఆస్తిపాస్తులు కూడా పుష్కలంగా ఉన్నాయి. పైగా సురేషు బ్యాంక్ మేనేజర్. అతని కొడుకు అంటూ ఆగిపోయాడు. ఆ కొడుకు ఏం చేస్తుంటాడు అని అడిగింది తలెత్తి. మొన్నే డిగ్రీ అయిపోయిందంట. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు అని అన్నారు నీళ్లు నములుతూ. అయితే ఉద్యోగం కూడా లేదన్నమాట. ఇంకేం చూసి చేద్దాం అనుకున్నారండి ఈ పెళ్లి అని నిలదీసింది శాంతి. శాంతి, నువ్వెందుకు ప్రతిదీ నెగిటివ్‌గానే ఆలోచిస్తున్నావు? నాకు కూడా పెళ్లి తర్వాతే ఉద్యోగం దొరికింది కదా. అతను కూడా మన ఆద్యతో అదృష్టం కలిసొస్తుందేమో. చెప్పలేం కదా. అబ్బాయి కూడా బాగున్నాడు శాంతి అన్నారు. మన పరిస్థితి వేరండి. నేను మీకు కాస్త దగ్గర బంధువుని కాబట్టి మీ గురించి అంతా తెలుసుకుని అన్ని వివరాలు సేకరించి ఉద్యోగం లేకపోయినా నన్ను మీరు పోషించగలరు అని నమ్మి తర్వాత నన్ను మీకిచ్చి చేశారు.
కానీ ఈయన మనకు చాలా తక్కువ పరిచయం ఉన్న వ్యక్తి. అసలు నిజంగా అతను బ్యాంక్‌లో పనిచేస్తున్నాడో లేదో కూడా నాకు అనుమానమే. అతన్ని చూసిన రోజే చెప్పింది అమ్ములు. అమ్మా! ఈ అంకుల్ ఏదో వింతగా చూస్తున్నాడు అని. అయితే అతని చూపులు వెనకున్న అంతరార్థం ఇదన్నమాట. బయట వాళ్ళ మాటలతో ఇంతలా ప్రభావితం అయ్యి, వాళ్ళు చెప్పిందల్లా చేసే మీరు, ఇంట్లో వాళ్ళ మాటల్ని ఒక్కసారి కూడా పట్టించుకోరేంటి? మనసులో ఉన్నదంతా గడగడా కక్కేసింది శాంతి. కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు ఆయన. అయితే దాన్ని మాటకి ఇచ్చినంత విలువ కూడా నా మాటకు ఇవ్వవన్నమాట అన్నారు తలదించుకుంటూ. ఇక నొచ్చుకున్నారని అర్థమయ్యింది ఆమెకి. కానీ ఏం చేయగలదు? నా మాటల్ని మీరెందుకు అర్థం చేసుకోవడం లేదండి? దానికి చదువంటే చాలా ఇష్టం. మీకు కూడా దాన్ని చదివించాలని ఉంది కదండీ! అని అంది నెమ్మదిగా. ఆ విషయం కూడా మాట్లాడ్డాను శాంతి. పెళ్లి తర్వాత వాళ్ళే చదివిస్తామన్నారు. సురేష్ కూడా అద్యని తన ఇంటి కోడలుగా చేసుకోవటానికి చాలా ఇష్టంగా ఉన్నాడు. అన్నట్లు మొన్న అనుకోకుండా కలిస్తే వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళాడు. రాధిక కూడా ఎంతోసేపు ఆద్య గురించే మాట్లాడింది. వాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్తే ఆద్య సంతోషంగా ఉంటుంది శాంతి. నన్ను నమ్ము అన్నారు ఆయన. ఆమె కళ్ళల్లోకి నమ్మకంగా చూస్తూ. అయినా సరే ఆమె అంగీకరించలేక కళ్ళు దించేసింది. దానికిప్పుడు 17 ఏళ్ళండి. బాల్య వివాహం చేయటం తప్పండి అని అంది చివరి ప్రయత్నంగా. 18 ఏళ్ళు నిండగానే చేద్దాం. దాని ఇంటర్ పరీక్షలయ్యాక చేద్దాం. డిగ్రీ పెళ్ళైన తర్వాత చేస్తుంది అని చెప్పి ఏమంటావ్ అన్నట్లుగా ఆమె వైపు ఆశగా చూశారు. శాంతి ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేలా లేదు. కూతుర్ని అంత తొందరగా అత్తవారింటికి పంపడం ఆమెకు అస్సలు నచ్చడం లేదు. అంతకుమించి ఆ సురేష్ కుటుంబం మీద ఆమెకు ఏమాత్రం నమ్మకం లేదు. ఆమె అనుమానాలన్నిటినీ మౌనంగా వింటూనే ఇక ఇదిగో సురేష్ వాళ్ళ అబ్బాయి అంటూ ఒక ఫోటో తీసి ఆమె ముందు పెట్టాడు. దాన్ని చూస్తుంది. కానీ ఆమె ముఖంలో ఏ భావం కనబడకపోయేసరికి హీరోలా చక్కగా ఉన్నాడు కదూ! మన ఆద్యకి సరైన జోడీ కదా! అని అడిగాడు ఆత్రంగా. ఏం చెప్పాలో తెలియక, ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కన్నీళ్లు ఆ ఫోటో మీద పడుతూ ఉంటే తుడిచి, ఆద్యతో మాట్లాడండి. కానీ దానికి ఇష్టం లేకుండా మాత్రం ఏం చేయటానికి వీల్లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది. అది చిన్నపిల్ల. దానికి ఏం తెలుస్తుంది శాంతి? ఏది మంచి, ఏది చెడు అనేది మనమే నచ్చచెప్పాలి. నేను చెప్తే వింటుందిలే అన్నారాయన. పెద్దవారుగా మీకేం తెలిసింది? ఏది మంచో, ఏది చెడో? ఎవరైనా సరే అంత గుడ్డిగా నమ్మటం, అంతలా ప్రభావితం కావటం అసలు మంచిది కాదు. మన జీవితం గురించి 1000 మంది 1000 రకాలుగా మారుస్తారు. కానీ ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే నిర్ణయాలు మనమే ఆలోచించి తీసుకోవాలి అని మనసులోనే అనుకుంటూ మరోసారి ఆయనకు నచ్చజెప్పి చూడాలి అనుకుంది. చెప్పాల్సిన విధంగా చెప్తే వింటాడేమో అనుకుంది. వినలేదు. ఇక ఆ రోజు కాలేజీలో జరిగిన మెమరీ టెస్ట్ కాంపిటీషన్‌లో ఫస్ట్ వచ్చింది ఆద్య. ఆ సంగతి ఎంతో సంతోషంగా శాంతి చంద్రశేఖర్‌తో పంచుకోవాలని రోజు కంటే కాస్త వేగంగానే ఇల్లు చేరుకుంది. అమ్మా! కాస్త అరిచినట్లుగానే ఉత్సాహంగా పిలిచింది ఆద్య. ఆమె వచ్చినట్లు తెలిసినా ముభావంగా కనీసం పలకరించకుండానే వంట చేసుకుంటూ ఉండిపోయింది. ఎప్పుడు తను పిలిచినా క్షణాల్లో పలికి పరిగెత్తుకుంటూ వచ్చే శాంతి నిశ్శబ్దంగా ఉండేదాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఆద్య. బహుశా తండ్రితో తనకి ఏదైనా గొడవై ఉంటుందేమో అనుకుంది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి ఆమె ముందు నిలబడింది. ఆద్య వచ్చిందని తెలిసినా పట్టించుకోలేనట్లు నటించింది శాంతి. అసలు ఆద్యతో అలా ఎందుకు ప్రవర్తిస్తుందో కూడా అర్థం కావట్లేదు శాంతికి. బహుశా భర్త మీద కోపాన్ని ఎలా చూపించాలో తెలియక ఇక ఆద్యతో అలా ఉండింది. అమ్మా! నేను ఈరోజు కాంపిటీషన్ విన్ అయ్యాను తెలుసా? నెక్స్ట్ వీక్ ప్రేయర్‌లో ప్రైజ్ ఇస్తారంట అని నవ్వుతూ చెప్పింది ఆద్య. అనుకోకుండానే ఆద్య నవ్వు వంక చూసి కాసేపు కన్నార్పడం మర్చిపోయింది శాంతి. ఏంటమ్మా అలా చూస్తున్నావ్? నన్నేదో కొత్తగా చూస్తున్నట్లు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ అలా చూడటం కుదరదన్నట్లు సరదాగా అంటూ నవ్వేసింది ఆద్య. ఒక్కసారిగా ఆద్య మాటలతో భయం వేసింది శాంతికి. ఆమె మాటలు మళ్ళీ వినపడ్డాయి. ఏంటే ఆ మాటలు? నోటికేదొస్తే అదే మాట్లాడేస్తావా? అని ఉరిమి చూసింది శాంతి. ఒక్కసారిగా డల్ అయిపోయింది ఆద్య. శాంతికి కోపం వచ్చేంతగా ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కాలేదు. ఇంతలా శాంతి కోపడటం చాలా అరుదు.
తండ్రి ఎలాగో తనతో సరిగ్గా మాట్లాడడు. ఇప్పుడు తల్లి కూడా అరిచేస్తే ఆమె ఇంకేం చేయగలదు? సైలెంట్‌గా వచ్చి సోఫాలో కూర్చుని, మోకాళ్ళు దగ్గరగా మడిచి, ముఖాన్ని వాటికి ఆనించి, శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. అలా కసురుకున్న వెంటనే తనేం చేసిందో గుర్తొచ్చి, బాధేసి వెంటనే బయటకొచ్చి చూసింది శాంతి. ఆద్య దిగులుగా కూర్చుని దీనంగా చూస్తూ ఉండడం చూసి, వెంటనే ఆమెని చేరుకుంది. ఆమె తలను హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, సారీ అమ్ము, ఏదో చిరాకులో ఉండి నీ మీద అరిచాను అని అంది శాంతి బాధగా. నాకు సారీ చెప్పడం ఏంటమ్మా? నన్నేమైనా అనే హక్కు నీకు కాకుండా ఎవరికుంటుంది అని అంది. క్షణాల్లో దిగులుని పక్కన పెట్టి నవ్వేస్తూ. ఆమె మనసేంటో అర్థమై ఆద్యాని మరింత గట్టిగా అదుముకుని చిన్నగా ఏడ్చింది శాంతి. అసలేమైందమ్మా? నాన్నతో ఏమైనా గొడవయిందా అని అడిగింది చిన్నగా. ఏం చెప్పాలో అర్థం కాలేదు శాంతికి. హ్మ్. గొడవలుండడం మామూలే కానీ, పద నీకోసం స్పెషల్‌గా బిర్యానీ చేస్తాను. కడుపు నిండా తిందువు గాని అని అంది శాంతి చిరునవ్వుతో. అది వినగానే నాలుకను పెదాలకు రాస్తూ యమ్మీ యమ్మీ బిర్యానీ అంటూ శాంతితో పాటు కిచెన్‌లోకి పరిగెత్తింది ఆద్య. కాసేపటికి హాల్లోకి వచ్చారు చంద్రశేఖర్. బయట చెప్పులు చూసి ఆద్య వచ్చిందని నిర్ధారించుకుని ఆమెను పిలిచాడు. శాంతితో కబుర్లు చెప్తున్న ఆద్య తన తండ్రి పిలిచేసరికి సంతోషంగా పరిగెత్తింది. సోఫాలో కూర్చుంటూ ఆమెను తన పక్కగా కూర్చోబెట్టుకున్నాడు. తన తండ్రి ఏదో విషయం గురించి మాట్లాడబోతున్నాడని అర్థమై విచ్చుకున్న పెదాలు ముడుచుకోగా నిశ్శబ్దంగా వెళ్ళి ఆయన పక్కనే కూర్చుంది. ఆమె వైపుకు తిరిగి విషయం ఎలా చెప్పాలో అర్థం కాక తల కిందకి వేలాడేసి కూర్చున్నాడు. ఏంటి నాన్నా, ఏమైనా చెప్పాలా అని అడిగింది ఆమె కాస్త నెమ్మదిగా. చంద్రశేఖర్ ఆద్యాని పిలవగానే విషయం అర్థమై ఇక ఆద్య ముందుకు వెళ్ళలేక కిచెన్లోనే గుమ్మం దగ్గర కనబడకుండా నిలబడి వింటుంది శాంతి. అమలు, నీకు నేనంటే అందరికంటే ఇష్టం కదరా అని అడిగారు ఆయన ఎంతో ప్రేమగా. ఆల్రెడీ మీకు చెప్పాను కదా నాన్న, నీకంటే నాకు అమ్మ కూడా ఎక్కువ కాదు అని అంది ఆద్య నవ్వుతూ. నాకు కూడా నువ్వంటే అంతే ఇష్టం బంగారం. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. నేనేదైనా అడిగితే కాదనకుండా చేస్తావా అని అడిగారు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఎన్నడూ లేనిది తన తండ్రి ఇంత ఎమోషనల్‌గా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాకపోయినా, తన తండ్రి మీదున్న నమ్మకంతో ఖచ్చితంగా చేస్తాను. నా నాశనం కోరేది ఏదైనా ఉంటే మీరెప్పటికీ దాన్ని నా దరిదాపుల్లోకి కూడా రానివ్వరని నాకు తెలుసు నాన్నా అని అంది ప్రశాంతమైన వందనంతో. తన మీద తన కూతురికి ఎంత నమ్మకముందో అర్థమై మనసులోనే ఆయన కళ్ళు ఆనంద బాష్పాలను చేర్చాయి. గాఢంగా ఆయన ఊపిరి వదిలి శాంతికి చెప్పిందంతా చెప్పారు. ఒక్కసారిగా ఆద్య మెదడు మొద్దుబారిపోయింది. ఇంతవరకు ప్రేమ, పెళ్లి లాంటి విషయాల గురించి ఏమాత్రం ఆలోచించని ఆమె హృదయం ఒక్కసారిగా పెళ్లి అనేసరికి మూర్ఛపోయింది. ఏమని సమాధానం చెప్పాలో కాస్త కూడా అర్థం కాలేదు ఆద్యకి. కానీ చంద్రశేఖర్ ముఖంలో ఆద్య ఒప్పుకున్న వెంటనే ఎగిరి గంతెయ్యాలి అన్నంత ఆనందం కనిపించడంతో ఏం చెయ్యాలో తెలియక, ఎటు తేల్చుకోవాలో అర్థం కాక ప్రాణం ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండగా ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండి బుగ్గలపైకి జారిపోయాయి. ఆద్య ఏడవడాన్ని చూసి ఎలా ప్రతిస్పందించాలో తెలియలేదు ఆయనకు. శాంతి అంటూ కేకేశారు. ఆద్య ఏడుస్తుందని తెలియకపోవడంతో ఆమెకు నచ్చచెప్పడానికి పిలుస్తున్నాడేమోనని శాంతి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె రాకపోవటంతో అమ్మూ, ఎందుకు ఏడుస్తున్నావురా? మీ నాన్న నిన్ను బాధపెట్టే పని ఏది చేయడని నీకు తెలుసు కదరా! నీ సంతోషం గురించే ఆలోచించాన్రా అని అన్నారు. ఆయన మాటలు వినపడడంతో ఆద్య ఏడుస్తుందని అర్థమై పరుగులాంటి నడకతో అక్కడికి వచ్చేసింది శాంతి. నెమ్మదిగా తన చేతిలో ఉన్న ఫోటోని టీపాయ్ మీద పెట్టి, బంగారు, ఇదిగో ఆ అబ్బాయి ఫోటో. నువ్విప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించుకో తల్లి. నువ్వు సరేనంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే లేదు. కానీ నువ్వు సరేనంటే ఈ తండ్రి సంతోషిస్తాడని మర్చిపోకు అంటూ శాంతి రావడంతో ఆయన అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయారు. ఏం ఫిట్టింగ్ పెట్టాడు వాళ్ళ నాన్న. కాలేజీలో క్లాసులేమీ వినటం లేదు ఆద్య. తన మనసంతా విపరీతమైన గందరగోళం. అసలు ఆద్యని ఎప్పుడూ అలా చూసి ఉండలేదెవరూ. ఏమైందని ఎంత అడిగినా సరే ఏం సమాధానం చెప్పలేదు.
కాలేజ్ అవ్వగానే సుష్మిత కల్పనలతో కలిసి ఇంటికి బయలుదేరింది. దారంతా మౌనంగానే ఉండిపోయింది. ప్రతిరోజు ఏదో జోక్ చెప్పుకుంటూ, ఏదో ఒక చిలిపి పని చేసుకుంటూ, నవ్వుతూ వచ్చే ఆద్య అంత నిశ్శబ్దంగా, ముభావంగా, దిగులుగా ఉండడాన్ని చూడలేకపోయారు వాళ్ళు. దారి పొడవునా ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ ఆద్య చెవిలో మాత్రం చంద్రశేఖర్ మాటలే వినిపిస్తున్నాయి. అతను చాలా మంచివాడు, అందగాడు, నిన్ను బాగా చూసుకుంటాడు. పైగా ఒకే సిటీలో ఉంటాడు. మంచి సంబంధం బంగారు. నువ్వు సంతోషంగా ఉంటావనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాన్నా, నా చదువు మరి? అని దీనంగా ప్రశ్నించింది. పెళ్లి తర్వాత చదువుకోవచ్చు అమ్ములు. ఆ అబ్బాయి కూడా ఏదో ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాడంట. అతను కూడా నీ చదువుకి ఒప్పుకున్నాడు. నాకు మంచి సంబంధం అనిపిస్తుంది తల్లి. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా? ఏమని ఆలోచించాలి? నేనెప్పుడూ వీటి గురించి ఆలోచించనే లేదు. నాకు భయమేస్తుంది. ఇంత తొందరగా నాకు పెళ్లి చెయ్యాలనుకున్నారంటే ఆ సురేష్ అంకుల్ నిజంగా నాన్న మనసు మారేలా మాట్లాడే ఉంటాడు. అసలిప్పుడేం చెయ్యాలి నేను? ఇక ఆలోచనలన్నిటినీ ఒక్కసారిగా బద్దలు కొడుతూ ఆమె భుజంపై ఎవరో బలంగా తాకారు. ఒక్కసారిగా ఉలిక్కిపడడంతో పాటు పిచ్చ కోపం వచ్చింది ఆద్యకి. ఇక ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా వ్యక్తి మీద చూపిస్తూ గట్టిగా చెంప మీద ఒకటేసింది ఆద్య. అది చూస్తేనే సుష్మిత, కల్పన నోళ్ళు బాల్లా తెరిచి చూస్తూ ఉన్నారు. 2 క్షణాల్లో తేరుకుని ఆ అబ్బాయి ఆద్యనేమైనా అంటాడేమోనని వెంటనే ఆద్య చెయ్యి పట్టుకుని ముందుకు లాక్కొచ్చారు. ఏమైంది ఆద్య నీకు? ఎన్నడూ ఎవరిని తిట్టడం కూడా తెలియని దానివి? పాపం ఎవరో అతను. అతన్నలా కొట్టావేంటి? అని అడిగారు ఇద్దరు. అప్పుడు తేరుకుంది ఆద్య. నిజానికి తనే అనుకోకుండా అతనికి తగిలింది. పైగా మళ్ళీ అతన్ని కొట్టడం గుర్తుకు రాగానే పశ్చాత్తాపంతో సారీ చెప్పడానికని వెనక్కి చూసింది. కానీ అతను అప్పటికే ఎవరో బైకెక్కి వెళ్ళిపోయాడు. ఆద్య, ఇప్పటికైనా ఏమైందో చెప్పు, లేదంటే మేమింక నీతో మాట్లాడం అంటూ మూతులు తిప్పేసి కదిలారు వాళ్ళు. దాంతో బ్యాగ్లో ఉన్న ఫోటో తీసి వాళ్ళ చేతుల్లో పెట్టింది ఆద్య. ఆ ఫోటోని ఆద్యని మార్చి మార్చి చూస్తూ వింతగా ముఖాలు పెట్టారు ఇద్దరు. ఆద్యని ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక నుండి ఆద్య గతం రివీల్ అవుతుంది. ఇక స్టోరీ ఇంకా ముందుకు వెళ్తుంది. మన స్టోరీస్ నచ్చితే లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి నాకు పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కామెంట్స్ ప్రతి ఒక్కటి నేను చూస్తున్నానండి. నా రావణ స్టోరీ మీకు నేను చెప్పాను కదండి ఆల్రెడీ ఇష్యూ అయిందని. ముందు ఒక మాట, వెనక ఒక మాట అన్నమాట. అదే నా పరిస్థితి. అలా అయ్యింది. నా స్థాయికి మించి అడిగితే నేను ఏమీ చేయలేను కదండి. అదన్నమాట. ఇక మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.